నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇదొక వార్త. నిన్న మన ముఖ్యమంత్రి గారు సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసిండ్రు. మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీళ్ళంతా మన బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త ఏంటంటే, మంత్రులు కానీ ఎవరైనా కానీ గీత దాటవద్దు, పార్టీ లైన్లోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నేను కానీ ఇంకెవరన్నా కానీ గీత దాటవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్రగలమైన పార్టీ కాబట్టి ఎవరైనా గీత దాటకుండా వాళ్ళ పరిధిలో పనిచేయాల్సిన, పార్టీ లైన్ మేరకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప తొందరపడి ఏం చేయాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ పార్టీ నిర్మాణం అనేది అధిష్టానం చూసుకుంటుంది, మంత్రివర్గ విస్తరణ కూడా అధిష్టానం చూసుకుంటుంది తప్ప ఎవరు ఏ మాటలు మాట్లాడొద్దు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మన మీద విషం కక్కుతున్నారు. కాకపోతే మనం దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది. మన పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిండు. ఈ గచ్చిబౌలి భూములు 2200 ఎకరాలు అక్కడ ఉంటే ఓన్లీ మన ప్రభుత్వాన్ని, మన కోర్టు ద్వారా పోయి ప్రభుత్వానికి 400 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది ప్రభుత్వాన్ని. దీన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, మేము ఎలక్షన్లో గెలిచినాం కదా ఇంతటితోటి అయిపోయింది అనే కార్యక్రమం కాకుండా ఇప్పటి ప్రతి ఒక్కరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత క్షేత్రస్థాయిలో జనాలలోకి వెళ్ళాలి. మనం చేసే పథకాలను కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి దిశానిర్దేశం చేశాం. కానీ ఒకటి మాత్రం మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డదని చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసింది, కానీ జనరల్లో ఏ మేరకు తీసుకుపోతారనేది కూడా ఆలోచించాల్సిన సందర్భం. అంటే ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ ఎంపీలు కానీ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే వెనుకబడ్డారని చెప్పేసి అంటారు. ఎప్పటికైనా అక్కడ సిఎల్పి సమావేశ సందర్భంగా అలాంటి పథకాలను కూడా జనాలకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి అది తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసిండు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడమో అది జనాలలో తీసుకుపోతాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనకబడ్డది. నిజమా కాదన్న ఆలోచించాలి. ఇది ఇప్పుడు కులగణన చేసిండ్రు. దేశంలోనే ఎక్కడ లేనటువంటి వ్యవస్థను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. ఇది మంచి శుభ పరిణామమే. మనకు ఒక మాట కూడా అనిపిస్తుంది, సినిమాలలో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మన రేవంత్ రెడ్డి గారిని చూస్తే మాత్రం అలాగే చేసినట్టు అనిపిస్తా ఉన్నది అని చెప్పేసి జనాలు కొద్దిమంది అనంగా మనం వింటాను. కాకపోతే దీని చేతురాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు. ఇంకోటి, మోదీ ఉక్కిరి అవుతాడు. మన పథకాలను చూసి మొత్తం ఉబ్బి తప్ప ఆగం అవుతాడు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకంటే ఈ రోజు దేశంలోనే కులగణన చేసినటువంటి వ్యవస్థ అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే, అది తెలంగాణ రాష్ట్రంలోనే చేసింది. ఇంకోటి 40% రిజర్వేషన్ అని చెప్పేసి అన్నాడు. అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అని చెప్పేసి ఢిల్లీ అది పంపించాడు. ఇక్కడ వీళ్ళు శాసనసభలో ఆమోదించి గవర్నర్ కూడా పంపించిండు. అంటే ఈ పథకాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ఆ మాటలు నిజం కూడా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన అనేది చేయలే, కానీ ఒక తెలంగాణలో మాత్రం కులగణన అనేది మొదలు పెట్టిండ్రు. ఇక చూడాలి మరి అది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు పడతారు అని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దానికి 2019 మందికి 20.19 కోట్లను నిన్న విడుదల చేసిండ్రు. అది బేస్మెంట్ లెవెల్ చేసిన వాళ్ళకి మాత్రం అది అందియాలని చెప్పేసి నిన్న కొద్ది మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒకసారి చూద్దాం. ఇదే వార్త ఈనాడు పేపర్లో ఇచ్చిండ్రు. ఇది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం. ఇందిరమ్మ ఇల్లు ఏంది కథ, ఎప్పుడు వస్తాయి, ఏం కథ అనే సందర్భం వస్తే, వీళ్ళు మొత్తము జనవరి 20 నియోజకవర్గం ఒక గ్రామాన్ని తీసుకొని 70,122 మంది ఇళ్లను మంజూరు చేస్తే వారిలో ఇప్పటి వరకు 13,520 మందికి ముగ్గులు పోసుకున్నారట. అది ఖమ్మం జిల్లా, భద్రాద్రి, కొత్తగూడెంలో కొంచెం మంచిగా జరుగుతాయి. మంచిర్యాల, మహబూబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలలో కొంచెం నెమ్మదిగా జరుగుతాయి అని చెప్పేసి అంటారు. ఇదంతా నిర్మాణం పూర్తి కావాలంటే 4,000 కోట్లు అవసరం పడతాయి. ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున అందిస్తుందని చెప్పేసి అంటారు. అయితే ఒక పిల్లర్లు పూర్తయితే, పునాది పూర్తయితే 1,00,000, మామూలుగా బేస్మెంట్ తీసి మనం తీస్తాం కదనే, బేస్మెంట్ గిట్లా తీసి పునాది గిట్లా తీసి బేస్మెంట్ కడితే 1,00,000 రూపాయలు ఇస్తారట. పిల్లర్లు పూర్తయితే 1,25,000 ఇస్తారట. స్లాబ్ మొత్తం పూర్తయితే 1,75,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తారట. అంటే 1,00,000 చొప్పున అయితే మొత్తం పూర్తయితే ఇంకో 1,00,000 చొప్పున అందిస్తారట ప్రతి లబ్ధిదారునికి.
400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు మధ్యలో ఇంటి నిర్మాణం జరగాలి. అటువంటి ఇచ్చిన దాంట్లో 400 నుంచి 600 దాంట్లో విస్తీర్ణం జరగాల్సిన అవసరం ఉండదని చెప్పేసి తొలి విడత ఎంపికైన గ్రామాలను మినాయించి రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొత్తం కలిపి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇళ్లు వచ్చేలా అధికారులు జాబితా రూపొందించారు. ఇళ్ళన్నీ పునాది వరకు పూర్తయితే 4000 కోట్లు అవసరం అయితే ఏదైతే వీలైతే నియోజకవర్గానికి 3500 మందికి అన్నారు దానికి ఓన్లీ పునాది పూర్తయితేనే మరి 4000 కోట్లు అవసరం అయితే అని చెప్పేసి అంటారు. మరి ఏ ఏరియాకి ఇస్తారో చూడాలి. కాకపోతే మాత్రం నిన్న కొద్ది మందికి మాత్రం ఆ ఇళ్ల నిర్మాణానికి ఆ చెక్కుల పంపిణీ కూడా చేసిర్రు. అది ఈ ఖమ్మం జిల్లాలో ఒక అమ్మాయి ఒక తల్లి ఇంటి నిర్మాణం పునాది తీసినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. ఇదే విషయంలో వాళ్ళకి సంబంధించిన చెక్కులను కూడా అందించి శుభ పరిణామంగానే మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి అనుకుంటాను. ఇంకోటి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, మా ప్రభుత్వం మా ఆలక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించిండు. స్త్రీ సబ్మిట్ 2.0కి ముఖ్య అతిథిగా హాజరైండు. తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి ఇదొక మాటలు అంటా ఉన్నాడు. ఇంకోటి, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు చిత్తే. ఎందుకంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ పార్టీ ఒకటైంది. వీళ్ళకు మజ్లిస్ పార్టీ వీళ్ళకు కెప్టెన్ గా వ్యవహరిస్తా ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా కూడా ఆ ప్రజలు నమ్మేసి ఆ సందర్భంలో లేరు అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు ఓ మాట అంటా ఉన్నాడు. ఇది ఈరోజు వార్తలు.